ఆత్మ అంటే అది మనం ఇప్పుడు అన్నకాడ ఆత్మ అనేది కంటే కూడా చైతన్యం అంటున్నాం. పరబ్రహ్మం చైతన్య స్వరూపం అంటాం. అంటే భగవంతుడికి ఒక రూపం లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంది అంతా వచ్చి అమ్మవారే మొత్తం శక్తి అమ్మవారు చేశారు, ఆమె దుర్గామాత ఆదిపరాశక్తి. అమ్మ ఏం చేసిందంటే ముగ్గురిని సృష్టించింది, వారే మహావిష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ మహేశ్వరులు అంటారు. అమ్మ కాడి నుంచి వచ్చింది అని కొంతమంది ఎవరు అమ్మ భక్తులు. ఇప్పుడు నేను విష్ణు భక్తుడిని అంటే రామ భక్తుడిని, నేను ఆరాధించేది రాముడిని. నేనేమంటాను, మొత్తం ఏంటంటే పరబ్రహ్మ అంటే పురుష స్వరూపం అని చెప్తారు, వాళ్ళేమో స్త్రీ స్వరూపం అని చెప్తారు. ఇవన్నీ కూడా లేకుండా ఇప్పుడు మాకు ఎవరు మూలము? ఆది శంకరాచార్యుల వారు మూలం. ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పున్నారు? మొత్తం ఏకాత్మ, ఒకే ఆత్మ, అనేక స్వరూపాలు. అదే తీసుకోవాలి మనం అనమాట. అంటే ఇటు అమ్మవారు కాదు అయ్యవారు అన్ని పక్కన పెట్టినా కూడా ఒక శక్తి అనేది ఉంది. ఈ విశ్వం అంతా ఒక చైతన్యమయం. ఆ చైతన్యానికి 3 గుణాలు ఆపాదించారు: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అట్టా మనకి సాత్విక గుణం ద్వారా శ్రీ మహావిష్ణువు, రజోగుణం ద్వారా బ్రహ్మదేవుడు, తమో గుణం ద్వారా ఈశ్వరుడు. మహావిష్ణువు ఏమో రక్షకుడు, ఈశ్వరుడు అంటే డెమాలిషన్, అంటే ఆయన వినాశకారి అనమాట. ఈ సృష్టిని మొత్తం వినాశనం చేసేది ఆయన. బ్రహ్మదేవుడు వచ్చి సృష్టి చేస్తారనమాట. ఇట్లా మూడు గుణాలు, పరమాత్మకు ఉన్న గుణాలకి 3 వచ్చారు అంటారు అనమాట. మనం ఏమంటామంటే ఇవన్నీ పక్కన పెట్టినా వాదనలు వద్దు, వాదనలు పక్కన పెట్టేసినా కూడా ఉండేది ఒక శక్తి. మీరు ఎవరు అనుకోండి, మీరు ఎవరినైనా కొలవండి. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీ పెద్దలు ఏం చెప్తారంటే ఒక ఫోటో ఉండింది అనుకోండి, మీ తాతల ఫోటో, మీ తాత అనుకోండి. మీరు మీ తరాల దాకా వాడిని పూజించుకుంటా వస్తున్నారు. వాళ్ళు మీకేం చెప్పారంటే, అమ్మ ఇట్లా మన తాతల పెద్దల కాలంలో ఈయన దయస్వరూపుడు అంట, పెద్ద అవతారమూర్తి అయినా, ఈయన గురించి మీ పెద్దలు ఇట్లా చెప్పారు, దైవస్వరూపుడు ఆయన అని చెప్పుంటారు అనుకోండి. మీరు వారిని పూజిస్తూ ఉంటారు. అట్లాగే అన్నమాట మనకి పెద్దల కాలం నుంచి దైవం అనేది ఒక ప్రతిమ రూపంలో వంశపారంపర్యంగా వస్తుంది. దేవాలయాల్లో ఒక మూర్తిని పెట్టాం. ఆ మూర్తి ఎవరైనా కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, లేదంటే మహావిష్ణువు కానీ, శివుడు కానీ, బ్రహ్మదేవుడు ఎవరైనా కానివ్వండి. అట్ట మన పెద్దల కాలంలో మనం ఏకాగ్రతగా ఎక్కడ ఇంట్లో మనం అందరికి ధ్యానం వీలు కాదు, అందరూ చేసుకోలేరు ధ్యానం. కాబట్టి ఏం చేసినారు, దేవాలయాలను ఏర్పాటు చేసి కనీసం మీరు దేవాలయం కన్నా వెళ్ళి 1-2 నిమిషాలు మౌనంగా మీకు ఏం కావాలో దైవాన్ని మీరు అడగండి అని చెప్పి మనకి దేవాలయాలు అనేది పెట్టారనమాట. ఇంట్లో మనసు నిలబడిపోయినా అక్కడ ఏంటంటే ఒక మూర్తి ఉంటుంది కాబట్టి ఆ మూర్తిని చూడంగానే మనసు నిలబడిపోతుంది. ఎందుకంటే దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో లేకపోయినా అక్కడ ఉన్నాడు అనుకుంటారు. కారణం రీజన్ ఏంటంటే అంటే అక్కడ ఉండే ఒక పవిత్రత, ఆ పవిత్రత వల్ల ఏంటంటే మనసు నిలబడిపోతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు జీవితాంతం ఒక తపస్సుగా చేయండి. అంటే ఎటువంటి తప్పులు చేయకుండా, ఎవరు మనసుని ఇబ్బంది పెట్టకుండా ఒక తపస్సులాగా చేస్తే మీరున్న ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశం ఒక దేవాలయం అయిపోతుంది. ప్రతి వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలా. అందరూ ఏమంటారంటే అసలు దేవాలయంలో ఎందుకు పోవాలా, ఒకటే రాతి బొమ్మలు ఎందుకు పూజించేది అంటున్నారు. అసలు రాతి బొమ్మను మీరు ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు చెప్పాను కదా, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు, మీ తాతలే దేవుళ్ళు అనుకుంటున్నాం. దేవుళ్ళు అంటే ఏముంది? దేవుడు అంటే ఏదో 4 చేతులు, లేదంటే కిరీటాలు పెట్టుకొని, పద్మం గదలు పెట్టుకొని ఈ కాలం రావాలంటే అది అయ్యే పని కాదు. ఎట్టొస్తారు? మామూలుగా ఏదో ఒక రూపంలో మనకు వచ్చి కనబడుతూ ఉంటారు అనమాట. కానీ వాళ్ళని గుర్తించే శక్తి మనకు లేదు. దేవతలే వాళ్ళు మానవులుగా వచ్చి భూమిని తిరుగుతున్నా మనం గ్రహించే శక్తి మనకు లేదు కదా. మరి లేడు అని మనం ఎలా చెప్పగలుగుతాము? లేడు అని వాదిస్తున్నప్పుడు నువ్వు ఉంది అని నిరూపించగలిగినప్పుడు లేడు అని చెప్పచ్చు. అసలు లేడు అని పూర్తిగా అసలు ఇప్పుడు నా దృష్టిలో దేవుడు ఉన్నాడు నేను అంటాను, మీరు లేడు నిరూపించమంటే ఎలాగా? ఇప్పుడు దేనికైనా మొన్న ఒక అతను ఏంటంటే అంటే ఒక ముస్లిం సోదరుడు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృష్టిలో దేవుడు పుట్టలేదు అని అన్నాడు అనమాట. ఆయన దేవుడు పుట్టడు, గురువులుగా వస్తారు కానీ దేవుడు స్వయానా పుట్టడు అన్నారనమాట. ఉదాహరణకి ఇప్పుడు చూపిండి దేవుడు అన్నాడు ఆయన. అదొక చూడు, అక్కడ మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు. ఇదే టైం, ఇది డిసెంబర్ అనుకుందాం. డిసెంబర్లో ఇప్పుడు మామిడి చెట్టుకే మామిడి పళ్ళు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? సీజన్లో వస్తాయి. ఏప్రిల్ కానీ జూన్ సీజన్ అనుకుండా ఆ టైం వచ్చినప్పుడు. కానీ
ఆ చెట్టులో మామిడి పండు చూపి అంటే అది మామిడి చెట్టు తెలుసు కదా, మామిడి పట్టును చూపి అంటే అది ఎలా ఉంటుంది? రైట్ రైట్. సమయం కోసం ఆగితే ఆ టైం వచ్చినప్పుడు నీకు ఆ ఫలం రూపంలో నీకు కనబడుతుంది. అంతేగాని ఆ మామిడి పండు దాని లేదని నువ్వు ఎలా వాదించగలవు? మామిడి చెట్టులో మామిడి ఫలం లేదని నువ్వు ఎలా చెప్పగలవు? ఆ సమయం వచ్చినప్పుడు అది పుడుతుంది. దేవుడైనా అంతే. ఆ కాలం వచ్చినప్పుడు ధర్మ సంస్థాపనార్థం యుగ యుగంలో నేను అవతరిస్తుంటాను అని చెప్పాడు. గురువు రూపంలో అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆయనే. కానీ ఆయనే రావాలనేది మాత్రం ఎప్పుడు ఒక్కసారి జరుగుతుంది, యుగంలో ఒక్కసారి. మనకి త్రేతాయుగంలో రాముడిగా అంటాము, తర్వాత వచ్చేసరికి ద్వాపరయుగంలో కృష్ణుడు అన్నాము, ఇప్పుడు ఈ యుగంలోకి వచ్చేసరికి కలిగి భగవాన్ అంటున్నాం. ఇప్పుడు 9వ అవతారం ఉంది. 9 అంటే మనం ఏమనుకుంటాం అంటే వెంకటేశ్వర స్వామి అవతారం 9వ అవతారం అనుకుంటున్నారు. కొంతమంది చెప్తారు బుద్ధుడిని 9వ అవతారంగా చెప్తారు. బుద్ధుడు 9వ అవతారము అనేది ఎలా చెప్పలేదు నాకు అది అర్థం కాలేదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఒక మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ధ్యానం అంటే జ్ఞానం కోసం తపస్సు చేయలేదు. ఆయన దుష్టులను సంహరించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు కానీ అవతరించాడు. కానీ ఆయన వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తపస్సు చేసుకోవడానికి ఎప్పుడు రాలేదనమాట. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఏంది, ఆయన 32 సంవత్సరాలు ఆయన రాజ్యం నుంచి బయటికి రాలేదు. అప్పటికే ఆయనకి 6 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు. భార్యని బిడ్డని 32వ ఏట వదలడం అంటే ఫస్ట్ బయట వస్తాడు. అప్పుడు దాకా వాళ్ళ తండ్రి బయటికి పంపడు ఆయన్ని. ఆయన మొదటిసారిగా బయటకు వచ్చినప్పుడు రాజ్యం నుండి ఆయన ప్రభావితం చేసేది 3 అంశాలు. ఒకటి ఏంటంటే వృద్ధాప్యం, ముసలితనం, తర్వాత అంటే డెడ్ బాడీ చనిపోయిన ఇదాన్ని చూస్తాడు అనమాట, తర్వాత వ్యాధిని చూస్తాడు. ఈ 3ని చూసి ఆయన మనసు చెలించిపోయి 32వ ఏట రాజ్యాన్ని వదిలేసి ఆయన తపస్సుకు వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళి చాలామంది గురువుని కలుస్తాడు. ఆ టైంలో ఆయన నేపాల్ కదా ఉండింది. ఆ హిమాలయ ప్రాంతాల్లో చాలామంది గురువుల్ని కలిశాడు ఆయన. కలిసి మరణం లేకుండా వ్యాధులు లేకుండా ఎలా జీవించగలం అనేది నేర్పించమన్నాడు. అది వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆయనకి ఏది కూడా నచ్చలేదు బుద్ధుడికి. ఆయన వెళ్ళేసి గయ బోధి వృక్షం కింద 7 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆ తర్వాత ఏంటంటే ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అంటే అదే ఇప్పుడు మనం చెప్పాం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖంగా ఉన్నప్పుడు అంటే కళ్ళు మూసుకి లోపలికి చూడాలి. కళ్ళు తెరిస్తే బయట దృష్టి, కళ్ళు మనం మూసుకుంటే అంతర్దృష్టి. అంతర్దృష్టితో తను తాను వెతుక్కోవాలన్నమాట. అలా వెతుక్కున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరున్నారు కదండి, మీరు ఇట్లా కూర్చుంటే పద్మాసనం కూర్చుంటే మీకు ఎదురుగా సేమ్ మీలాగే ఒక వెలుగు వచ్చి మీకు ముందు కూర్చుంటుంది. మీలాగే వస్తుంది అనమాట. వెలుగు అయితే చైతన్యంలో ఉంటుంది. మీరు నిల్చుకున్నారనుకోండి, నిల్చుకునే కనబడుతుంది. మీరు నిల్చుకొని కానీ కళ్ళు మూసుకొని అట్టే కానీ ఉంటే అది ఏంటంటే సూర్యరశ్మి మీరు అబ్జర్వ్ చేయలేరు. రాత్రుల సమయాల్లో చీకటి సమయంలో అయితే ఎన్ని లైట్లన్నీ ఆపినా కూడా మనలో ఉండే చైతన్యము ప్రత్యక్షం అవుతుంది. రైట్. మీరు ఇప్పుడు పద్మాసనం కూర్చుంటే పద్మాసనంలోనే ఆ లైటింగ్ కూర్చో ఉంటుంది ఆ చైతన్యం. నిల్చుకో ఉంటే అట్లాగే నిల్చుకో ఉంటుంది. అమావాస్య రోజు సాధకులను బాగా చేసినప్పుడు వాళ్ళు కానీ ఆకాశంలో కానీ చూసారంటే వాళ్ళ రూపం అట్టే ఆకాశంలో పడుతుంది. మీరు కానీ నిల్చుకుంటే నిల్చుకున్నట్టే పడుతుంది, కూర్చో ఉంటే కూర్చున్నట్టే పడుతుంది. సినిమా మీద ప్రొజెక్టర్ వేస్తాం కదా, బొమ్మ పడుతుంది కదా, సేమ్ అదే విధంగా మన కళ్ళల్లో నుంచే మీ రూపం దాని మీద పడుతుంది ఆకాశంలో. అటువంటి శక్తి వస్తుంది.